నేటి సమాజంలో యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును బుగ్గుపాలు చేసుకోవద్దు అంటూ పరవడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ హితవు పలికారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రమైన సభవరంలో ఇక్కడ సిఐ పిన్నిటి రమణ ఆధ్వర్యంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల విద్యార్థులతో మత్తు పదార్థాల నిషేధంపై బుధవారం భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సభవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మానవహారాన్ని నిర్వహించారు. విద్యార్థుల భారీ ర్యాలీని ఉద్దేశించి అనకాపల్లి డీఎస్పీ కేవీ సత్యనారాయణ మాట్లాడారు. నేటి ఆధునిక సమాజంలోని యువత విద్యార్థుల సైతం మత్తు బానిసలై గంజాయి, డ్రగ్స్ లాంటి వాటికి బానిసలై అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం కల్పిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాబట్టి ప్రతి దగ్గర కూడా ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక కాబట్టి మీరందరూ ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఒక ముగ్గురు ఒక సీరియల్గా నడిస్తే అక్కడ మానవహారం చేసి ఆ ఇంటర్నేషనల్ దీనికి ఈరోజు దీనికి వ్యతిరేకంగా మనం ఒక ర్యాలీ తీసి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. మెల్లగా ఒక నిమిషం రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యోత్సవాల నిరోధన దినముగా సందర్భంగా మరి పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు కలిసి ప్రజల్లో ఒక విధమైనటువంటి అవగాహన కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, అదే విధంగా జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా తీసుకుని వచ్చి ప్రజల్లో ఒక అవగాహన చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక పాదయాత్ర కింద మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం. మరి మనందరికీ తెలుసు, మరి యువత కొంతమంది ఈ చెడు వ్యసనానికి బానిసయ్యి తమ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. మరి చిన్న వయసులోనే దీనికి మనం ఎంత దూరంగా ఉంటే మనం చదువు మీద ఫోకస్ పెట్టి ఈ మాదక ద్రవ్యాలు అనేటటువంటివి మత్తుని కలిగించినప్పటికీ కూడా ఈ మరణానికి కారణం అవుతాయి. కాబట్టి మనందరం కూడా డ్రగ్స్ ని నిరోధిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం, ఈ గంజాయిని నిరోధిద్దాము, సమాజాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో యువత అంతా కూడా చెయ్యి కలిపి నడుము బిగించి ముందుకు ప్రయాణం చేసే మనందరి ఆరోగ్యాలు బాగుంటాయి. దీనివల్ల కొంతమంది తాత్కాలికమైనటువంటి ఉద్రేకాన్ని కలిగించినప్పటికీ మనిషి యొక్క మరణానికి ఇది దారితీస్తుంది. దీనివల్ల యువత చెడు మార్గాన్ని పడతారు. కాబట్టి దయించి పిల్లలు దీని జోలికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక అవగాహన కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి సహకరించినటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, సిబ్బందికి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా ఈ సబ్బవరం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, అదే విధంగా సబ్బవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇవి అందరిలోనూ కూడా ముందు కాలేజీ పిల్లల నుంచి దగ్గర నుంచి అందరినీ కూడా పేరెంట్స్ కూడా ఒక విధమైనటువంటి అవగాహన కల్పించమని మా డీజీపీ గారు ద్వారకా తిరుమల గారు, అదే విధంగా మా ఎస్పీ మురళీకృష్ణ గారు, డిఐజీ విశాల్ గున్ని గారు ఆదేశాల ప్రకారం ఇవి నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఇలా కంటిన్యూ చేస్తామండి.